శుభములు తెలియజేస్తూ మరి అలాగే నిలిచి ఉండగా ఒక వర్తమానమును మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే ఇది పబ్లిక్లో చెప్పే వర్తమానము అయినా ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మారిపోయింది. అక్కడేమో ఒకటి అనుకున్నా, ఇక్కడ ఒకటి అయిపోయింది. సరే, ఈ రాత్రి మనం మంచి సమరయుడు అనే వర్తమానం విందాం. ఓకేనా? మంచిది. లూకా రాసినటువంటి సువార్త 'మనందరికీ తెలుసు ఈ కథ, మంచి సమరయుడు కథ. మనం విందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి వరుసగా కొన్ని మాటలు చదువుదాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడును చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళవానికిచ్చి, ఇతని పరామర్శించుము, ఇంకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకిచ్చేదనని అతనితో చెప్పిపోయెను. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. ప్రేమాస్వరూపుడా, దయగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు మరొకసారి మేమందరము కలిసి నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. 2024 సంవత్సరం అంతా మమ్మల్ని అడుగడుగున మీరు కాపాడుతూ సజీవుల లెక్కలో ఉంచి ఆరోగ్యం ఇచ్చి మరి ముఖ్యముగా ఈ రాత్రి నీ పాదముల చెంత మమ్మల్ని సమకూర్చారు. నాతో పాటు సేవకుల్ని నన్ను క్షేమముగా ఇక్కడికి తీసుకొచ్చారు. తండ్రి, ఈ రాత్రి మా గొప్ప ప్రసంగికులుగా ఇక్కడ మీరున్నారయ్యా. మేమెంతమంది ఉన్నా ఇక్కడ మీరు లేకపోతే మేమేమీ చేయలేము తండ్రి. నీ బిడ్డలు జీవంగల నీ మాటలు వినటానికి, ఆ మాటలతో వాళ్ళ జీవితాలు కట్టుకోవటానికి ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చారయ్యా. మరి నీ సేవకుడు మా సోదరుడు స్వామి ప్రసాద్ గారు తండ్రి, ఆయనకి మీరు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా నన్ను ఈ స్థలమునకు ఆహ్వానించాడు. మా మధ్య మీరు ఆత్మస్వరూపిగా ఉండి నా పెదవులను, నా నాలుకను, నా స్వరమును, నా ఆలోచనని సమస్తాన్ని కూడా నీ వశములకు తీసుకొని వ్యర్థమైన మాటలు రాకుండా నా నోటిని మూసివేసి ఏ మాటలు ఈ రాత్రి మాకు అవసరమో ఆ మాటలే మాతో మాట్లాడండి. మాట్లాడే ప్రతి మాట ద్వారా మా హృదయాలు మండాలి, మా మనోనేత్రాలు వెలిగించబడాలి. ఈ భూమి మీద నీ కోసమే బ్రతకాలనే ఒక తీర్మానముతో మేము ఈ స్థలము నుండి వెళ్ళుదుముగాక. నీ సేవకుడు ద్వారా ఒక వాక్య వధువును
ఈ యొక్క సత్యవాడలో మీరు స్థిరపరిచి బలపరచండి. ఈ రాత్రి మా మధ్య మీరు ఉండి క్రమముగా మర్యాదగా మీ ఆత్మ ఆధ్వర్యములో జరిగించమని, మా కొరకు మరణించి మరణమును జయించి తిరిగి లేచిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అను నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. మంచిది ప్రియులారా. మరి రాత్రి ఈ పాస్ గారు టేక్ యువర్ ఓన్ టైం, నీ ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడండి అన్నాడు. అదే నేను ఒక్కడినైతే ఎక్కువసేపు మాట్లాడేవాడిని. మరి నాతో సోదరులు వచ్చారు, సేవకులు. మరి వాళ్ళకు కూడా ఫోన్లు తెగ వస్తున్నాయి, ఎప్పుడు వస్తారని. వాళ్ళని మళ్ళీ నేను తీసుకెళ్ళి వదిలిపెట్టాలి. సరే, ఏది ఏమైనా ఈ రాత్రి మనం కొన్ని ప్రాముఖ్యమైన మాటలు విందాం. ఎందుకంటే మనము కాలము యొక్క అంతములోకి వచ్చేసాం ప్రియులారా. ఇక సమయం లేదు. ఇక రాకడ గుర్తులన్నీ కూడా, దేవుడు చెప్పినవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఇవి జరుగుట మీరు చూచినప్పుడు మొట్టమొదటి గుర్తు ఏంటి చూడండి. లూకాసు వార్తలో యేసయ్య కొన్ని గుర్తులు చెప్పాడు. నేను వాక్యంలోకి వెళ్ళే ముందు 2-3 మాటలు చెప్పి నా సబ్జెక్టులోకి నేను వెళ్తాను ప్రియులారా. లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనములో, అది చివరి కాలములో ఉన్న వధువు కొరకు దేవుడు చెప్పిన ఒక ప్రవచనం. అది మనకు దేవుడు మన కాలములో ఉన్న వధువు కొరకు దేవుడు ఇచ్చిన ప్రవచనం అది ప్రియులారా. చదవండి. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. లోకం చూస్తుందని చెప్పలా, చూతురు. ఇది ఎప్పుడైతే జరగటం మొదలవుద్దో, అంటే రాకడకి అది ఆరంభం ప్రియులారా, మొదలైంది. ఏంటి ఆ మొదలు? ఆయన బలిష్ఠుడైన దూతగా విప్పబడిన పుస్తకాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. వింటున్నారా పిల్లరా? ఇది మర్చిపోవద్దు మీరు. మత శాఖల చేత బైబిల్ మూయబడింది. బైబిల్ అంతా కూడా మత శాఖలు మూసేశారు. మనం అనుకుంటాం ఆర్సిఎం వాళ్ళు 325లో బైబిల్ను మూసేశారు. 1750లో మార్టిన్ లూథర్ ద్వారా బైబిల్ బయటకు వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ బయటకు వచ్చే సమయానికి దెయ్యం ఏం చేసిందంటే, ప్రపంచవ్యాప్తముగా మానవ జాతిని, వింటున్నారా, ఆచారాలతో తప్పుడు బోధలతో నింపేసి నరాలకి బైబిల్కి వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా అలవాటు చేసి వదిలిపెట్టేసింది. బైబిల్ బయటకు వచ్చినా చివరి కాలం అంటే లవోదికే కాలం వరకు కూడా ఏం జరిగిందంటే పిల్లరా, బైబిల్ మొత్తం నిజమైన వాక్యం మూయబడి, బైబిల్లో లేని విషయాలు చేర్చబడి, బైబిల్లో ఉన్న విషయాలు తీసివేసి ప్రపంచమంతా కూడా, వింటున్నారు అందరూ, గుర్తుపెట్టుకోవాలి ఇది. అందుకే దీనిని మన ప్రవక్త ఏమన్నాడంటే, ఇది 3వ నిర్గమము అన్నాడు. ఎన్నోది? బైబిల్లో నిర్గమకాండం. ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడా?
లక్షల మంది బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మధ్యలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మొత్తాన్ని చంపేస్తానన్నాడు. కానీ నా పక్షముగా ఎవరు నిలబడ్డారో, వాక్యం కోసం ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని నేను తీసుకెళ్తానన్నాడు. అంటే ఏ దేవుడైతే వాళ్ళని తీసుకొచ్చాడో ఆ దేవుడే ఏం చేశాడు? నరికేయండి అన్నాడు. ముందు ఒక చోట నరికిచ్చాడు. దేవుడు కావాలన్నాడు, బయటికి రండి అన్నాడు. అదేంటయ్యా, మాకు అందరికి దేవుడే కదా. ఎందుకంటే ప్రియులారా, అక్కడ జరిగింది ఏంటంటే, అందుకే పాత నిబంధన సంగతులన్నీ కూడా మనకి దృష్టాంతములుగా బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. ప్రవక్త పైకి వెళ్ళి వచ్చేసరికి మోషే కింద మొత్తం డ్యాన్సులు వేస్తున్నారు. ఎవరిని అడ్డం పెట్టుకొని ఎవడు ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతున్నారు. దూడ ఒకటి ముందు పెట్టి. అర్థమైందండి? అప్పుడు మోషే వచ్చి దేవుడు కావాలన్నోళ్ళు బయటికి రండి అన్నాడు. బయటకు వచ్చిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీ కత్తులు తీసుకొని ఈ చివర మొదలుపెట్టి నరుకుడు ఆ చివరి దాకా నరకండి అన్నాడు. నీ తమ్ముడిని నరకాల, నీ బంధువుని నరకాలి, కనికరము లేకుండా నరికేయండి అన్నాడు. కాబట్టి అవన్నీ కూడా మనకు ఒక మాదిరి. ఈరోజు కూడా ఈ కాలపు ప్రవక్త వచ్చే సమయానికి వింటున్నారా? మత శాఖ సిద్ధాంతాలతో, తప్పుడు బోధలతో క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయి తెలుసా? ఆ మాట మాట్లాడటానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఆత్మ సంబంధమైన దిగంబరులుగా చేసేశారు. బట్టలు లేకుండా చేశారు. లోపలోడికి బట్టలే లేవు. మోసే వచ్చేసరికి ఏమి లేవు. చూడండి, మోసే వచ్చేసరికి పాస్టర్ గారు అహరోను పాస్టర్ గారు, మోసే ప్రవక్త దేవుడి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారికి అప్పచెప్పి వెళ్ళాడు. అన్నయ్య, నువ్వు యాజకుడివి, సంఘం జాగ్రత్త, దేవుడు నన్ను రమ్మన్నాడు, వెళ్ళి వస్తా, జాగ్రత్త అన్నాడు. ఏం చేయాలి పాస్టర్ గారు? చూడండి, అక్కడ బైబిల్ చెప్తుంది, అహరోను వారిని దిగంబరులుగా చేశాడు అని ఉంది. ఏం చేశాడు? అహరోను. చూడండి ప్రియులారా, తెలుగులో అట్లా రాయలా. తెలుగులో ఏమన్నారంటే, విచ్చలవిడిగా తిరగటానికి మోసే ఆ అహరోను వాళ్ళని వదిలేశాడండి. చదవండి నిర్గమాకాండం ఊరికే. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈయన కూడా బట్టలు లేకుండా కొట్టి పెట్టినారండి. దొంగలు ఏం చేశారు? ఈ సమరయుడిని ఏం చేశారు? బట్టలు లేకుండా, అంటే గుడ్డలు దొంగతనం చేసిపోయారంట. నాకు అప్పుడప్పుడు మా సమరయుడి కథలోకి వస్తున్నాం మనం మళ్ళీగా. దొంగలు ఏం చేశారంట? డబ్బులు దోచుకోవాలి, బంగారం దోచుకోవాలి, వాచీలు దోచుకోవాలి, ఉంగరాలు దోచుకోవాలి. ఏమండి, ఎప్పుడన్నా మీకు క్వశ్చన్ వచ్చిందా? ఒకసారి చదవండి ఆ ఉపమానం. యేసయ్య చెప్పింది. గుడ్డలు లేకుండా వాడిని దిగంబరుని చేసి పిచ్చ కొట్టుడు కొట్టి రోడ్డమ్మడు పడేసి వెళ్ళిపోయారంట. బట్టలు దోచుకున్నారంట. వీళ్ళు ఏం చేసుకుంటారా బట్టలు అనుకున్నాను నేను. దొంగలు ఎవరన్నా బట్టలు దోచుకుంటారండి? మరి ఈ దొంగలు ఎటువంటి వాళ్ళు బట్టలు దోచుకున్నారంట. చదవండి మళ్ళీ. లూకా సువార్త ఉపమానం చెప్తున్నాడు. దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. కొట్టి నాకు చదివినప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చేది ప్రియులారా, వీళ్ళేం దొంగలరా? ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా తెలిసి తెలియక దొంగలమ్మటి తిరిగాను.
పిక్ పాకెటర్స్తో తిరిగాను ప్రియులారా, జేబులు కొట్టే వాళ్ళతో. గుంటూరులో నిలబడితే బస్సులు అప్పుడు చాలా తక్కువ ఉండే, ఎర్ర బస్సులు. ఒక బస్సు కోసం పాపం 100 మంది అట్లా నిలబడి ఉండేవాళ్ళు. వీళ్ళు గబగబాబా ఎక్కుతుంటే ఈడు కూడా ఎక్కినట్టు ఎక్కి అక్కడే నుంచున్నాడు, 4-5 పర్సులు లాక్కుని వచ్చేసేవాడు. నాకు ప్రాణం ఉసూరుమంట ఉండేది. అక్కడే నుంచునేవాడు, వచ్చి బాబా ఎక్కడే నుంచుందాం అనేవాడు. రే వెళ్ళిపోదాంపా అంటే, వాళ్ళ యాక్షన్ ఎట్టుందో చూద్దాం రా అనేవాడు. పాపం టికెట్ అనుకుంటూ వచ్చేటప్పుడు అమ్మో నా పర్సు పోయింది అంటుంటే, చూశారు పిల్లరా, దొంగోడు పర్సులు దోసుకోవాలి, బంగారం అన్న దోసుకోవాలి. నేను అనేవాడిని, ఒరే వాడి పేరు కూడా రవి, పట్టాపురంలో ఉండేవాడయ్యా గుంటూరులో. దొరికితే పిచ్చ కొట్టుడు కొడతారా అంటే నేను అనేవాడిని. వాడు అనేవాడు, మనం దొరకం కదరా అనేవాడు. ఒకవేళ దొరికినా అక్కడ పోలీసులకు తెలుసు అంట ఈడు ఇక్కడ దొంగతనం చేస్తాడని. ఈయనను కొట్టకుండా వాళ్ళు వచ్చి 2 దెబ్బలు కొట్టి పక్క తీసుకెళ్ళిపోయి వదిలేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి కనెక్షన్ అంట. చూడండి పిల్లరా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, బట్టలు ఎవరు దోచుకుంటారు అసలు? ఏమండి, అయితే ఈ ఉపమానం అనేది వింటున్నారా? యేసయ్య చెప్పిన ప్రతి ఉపమానం అది భూమి మీద జరిగి ఉండాలా. చదవండి 91వ కీర్తనలో ఒకసారి ఆసాపు రాసిన ఒక వాక్యాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆసాపు కీర్తన 78వ కీర్తన చూడండి. అక్కడ జరగబోయే కార్యాన్ని యేసయ్య మానవుడిగా భూమి మీదకి వచ్చి ఉపమానము ద్వారా ఆయన వాక్యాన్ని చెప్పాలని దేవుడే ప్రవక్తలో ఉండి పలికిన మాట. చదవండి 78. చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢవాక్యములను ఉపమానం చెప్పాలి. యేసయ్య మానవుడిగా వచ్చి వాక్యాన్ని డైరెక్ట్గా ఉన్నట్టుగా చెప్పడానికి వీల్లేదు. అర్థమవుతుందా ప్రియులారా? ఆ పరలోక రాజ్య మర్మాలన్నీ కూడా ఉపమానము ద్వారా చెప్పాలి. ఆ ఉపమానాలు కూడా జరిగినవై ఉండాలా. పూర్వకాలములో జరిగి మనకు అర్థము కానివ, మన కాలంలో అర్థం కానివై ఉండాలి. మరుగుగా ఉండాలన్నాడు. మళ్ళీ ఏమండి, జరిగినవై ఉండాలి, మనకు తెలియనివై ఉండాలి. అందుకే యేసయ్య భూమి మీదకి వచ్చి మత్తయి 13:34 చూడండి త్వరగా ప్రియులారు. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన సబ్జెక్టులోకి మనం వెళ్తున్నాం. చూడండి, యేసయ్య పాటిస్తున్నాడు. ఇక్కడ పాటిస్తున్నాడా లేదా? ప్రవక్త అటు రాశాడులే, నేను డైరెక్ట్గా దేవుడిని వస్తే ఎవడో ప్రవక్త రాసి నేను ఎందుకు చెప్పాలా? ఇప్పుడు పాస్టర్లు అట్టున్నారండి. దేవుడు 7వ దూతను పంపుతాను, ఆయనలో ఉండి నేను మర్మాలన్నీ ఇప్పుతానని ప్రమాణం చేసి చెప్పినా మాకు ఆడేవుడండి బాబు, మేమే ప్రవక్తలమే. ఆ వాక్యం ఉందా అంటే తీసి పక్కన పడేయండి అన్నారు. ఒకటి కలిపినా తీసినా వాడికి పరలోకం లేదు. నువ్వు నిజంగా దేవుడు పిలిచిన సేవకుడు అయితే వాక్యములో ఉన్న ప్రతి మాట నీవు నమ్మాలా. అందుకే యేసయ్య అన్నాడు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన నీవు బతకాల. నీకు ఇష్టమైన మాటలు తీసుకొని నీకు ఇష్టం లేని మాటలు తీసి పక్కన పడేస్తా, నువ్వు బతకవు, నువ్వు నరకానికి పోతావు. దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట, కొన్ని మాటల. మరి ఇక్కడ ఉందిగా 7వ దూత భూమి మీదకి వస్తాడు, ఆయన పలుకుతాడు, మర్మములన్నీ దేవుడు ఆయనలో ఉండి సమాప్తం చేస్తాడని ప్రమాణము చేసి ఒట్టు పెట్టుకొని చెప్పిన యేసయ్య మాట నువ్వు నమ్మకపోతే నీకెక్కడిది పరలోకం? ఆయనలో ఉండి
చివరి కాలములో దేవుడు ఏం చేయాలంటే యేసయ్య చెప్పిన ప్రతి ఉపమానానికి అర్థం ఉంటుంది అక్కడ. ఒక ఆమెకి 10 నాణ్యాలు ఉన్నాయంట, ఒకటి పోయిందంట, ఊడుతుంటే దొరికిందంట, పెద్ద ఫంక్షన్ పెట్టి పండగ చేసుకుందంట. యేసయ్య వదిలేశాడు చెప్పి. ఆ 10 నాణ్యాలు ఎందుకు ఉన్నాయి? దాని అర్థం ఏంటి? తెలుసుకుని చెప్పే ఒక ప్రవక్త రావాలి. ఇప్పుడు ఎవరి సమరుడు జరిగి ఉండాలా? ఎవరో దొంగలు ఈయన్ని కొట్టి గుడ్డలు ఎప్పదీసి గుడ్డలు దోసుకొని పోయినోడు ఈ వ్యక్తి ఎవరు అసలు? ఏమండి, యేసయ్య ఊరికి నేను స్టోరీ చెప్పాడా? అది జరిగినదై ఉండాలి. ఆ ఉపమానం ఒక ఆయనకి 2 కొడుకులు, పెద్దోడు మంచోడు, చిన్నోడు, ఆస్తి దొంగతనం చేసి అది తీసుకుని వెళ్ళిపోయాడు. వేశ్యలతో తిరిగాడు. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. రాగానే ఆ తండ్రి పండగ చేశాడు, ఉంగరం పెట్టాడు, కొత్త బట్టలు వేశాడు, ఫంక్షన్ చేశాడు, చెప్పులు తొడిగాడు, అది ఇదని చెప్పి ఎవరు కత్తం అనుకున్నాం. అది అనగనగా ఒక రాజు అన్నట్టుంది ఇది. కానీ ప్రవక్త వచ్చి ఏమన్నాడు? ఆ 2వ కుమారుడు నువ్వే, ఆ 2వ కుమారుడు మనమే. మన బతుకంతా వేశ్యలతో తిరిగాం. వేశ్య ఎవరండి అసలు? ఎవరండి వేశ్య? ఈరోజు మనకు తెలుసండి, మన ఆస్తిని పోగొట్టుకున్నాం ప్రియులారా. కానీ ప్రత్యక్షత వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు, హల్లెలూయా, తిరిగి మళ్ళీ కుటుంబ సభ్యులుగా చేరాం. ఆయన కుటుంబంలోకి వచ్చేసాం ప్రియులారా. ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈ 4 కూడా యేసయ్య కుటుంబంలోకి తిరిగి వచ్చారు. మనమందరము తిరిగి వస్తున్నాం. దారి తప్పాం, మన ఆస్తి అంతా పాడు చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఉపమానములో అది జరిగిందై ఉండాలి. కాబట్టి ఎవరి మనిషి? ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు? చదవండి. మరి చూడు, ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడండి? యెరూషలేము నుండి యెరికోకి బయలుదేరి పోతా ఎవరు దొరికాడు? దొంగలకు దొరికాడమ్మా. దొరికితే ఏం జరిగింది? కొట్టి 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 చిత్రవధ చేసి ప్రియులారా, వింటున్నారండి, కొర ప్రాణంతో బట్టలు లేకుండా పడేసి వెళ్ళిపోయాడండి. ఒక యాజకుడు వచ్చి చూసుకుంటూ పోయాడంట. ఎందుకంటే ఆ దెబ్బలు తిన్నోడు కూడా వాళ్ళ గోత్రానికి సంబంధించినోడే. అంటే ఇశ్రాయేలుడే అతను కూడా. యాజకుడు ఇశ్రాయేలుడే, ఆమేన్. తన్నించుకొని పడిపోయినోడు ఇశ్రాయేలుడే. చూసుకుంటూ పోయాడు. ఇంకొక ఆయన వచ్చాడు, లేవీయుడు. ఆయన ఇశ్రాయేలీయులు గోత్రకర్తే, ఆయన కూడా. ఆయన చూసుకుంటూ పోయాడు. అయితే సంబంధమే లేని ఒక సమరయుడు, హల్లెలూయా, వాళ్ళ గోత్రములో లేడు. అందుకే ఆ స్త్రీ అంటుంది, నువ్వు యూదుడివి, మేము సమరయులమయ్యా. మీ జాతి వేరు, మా జాతి వేరు. అంటే ఇప్పుడు ఇద్దరు పోయిన వాళ్ళు ఎవరు? పక్కగా పోయింది కావలసిన వాళ్ళే. కానీ ఇప్పుడు సంబంధమే లేనోడు ఒకడు వస్తున్నాడు. హల్లెలూయా. ఆగాడు. వాడిని చూసి ఆగి వాడి మీద జాలిపడి, హల్లెలూయా, వాడి గాయాలను కడిగి నూనె పోసి ద్రాక్షారసం పోసి, హల్లెలూయా, అంటే ఫస్ట్ ఎయిడ్ చేశాడు. ఫస్ట్ ఎయిడ్ చేసి రథం మీద ఎక్కించుకొని వాడిని తీసుకుపోయి ఒక పూట కూలి వానికి అప్పచెప్పి 2 దేనారములు ఇచ్చి, ఆ పూట కూల వానికి 2 దేనారములు ఇచ్చి, వీడికి నువ్వు ట్రీట్మెంట్ చెయ్యి, హల్లెలూయా, నేను మళ్ళీ వస్తా,
వచ్చే సమయానికి నువ్వు ఇంకేమన్నా ఎక్కువగా వాడికి ఖర్చు పెడితే ఆ డబ్బులు కూడా నేను ఇచ్చేస్తా. వెళ్ళిపోయాడా? ఇదండి స్టోరీ. ఇప్పుడు ఎవరండి ఆ వ్యక్తి? వింటున్నారా పిల్లరా? ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు మనకు తెలియాలా వద్దా? మరి ఆ ఉపమానం యొక్క అర్థం మనకి కావాలా వద్దా? ఎవరైతే మనకెందుకండి బాబు అని మత శాఖలు అంటారు. కానీ ఆయన బిడ్డలమైన మనకి సమస్తము తెలియాలి ప్రియులారా. హల్లెలూయా. కనుకనే ఇప్పుడు మనకు ఎవరు కావాలంటే దేవుడు వాగ్దానము చేసి 7వ దూతను పంపాడు. అయితే ఆయనలో ఉండి దేవుడే మాట్లాడాడు ప్రియులారా. అందుకే ఈ వర్తమానాలు అన్నీ కూడా ఎవరి అంటే దేవుడియే ప్రియులారా. మత శాఖల వాళ్ళకి తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది దేవుడి మాటలు కాదు, ఇది ఒక అబద్ధ బోధకూడదని చెప్పేసి అంటున్నారు. కానీ నిజంగా వాళ్ళే అబద్ధికులు ప్రియులారా. కాబట్టి రాత్రి జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆనాడు మోషే కొండ మీదకి వెళ్ళి వచ్చే సమయానికి వింటున్నారా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒకసారి తీయండి ప్రియులారా. దే వర్ నెకెడ్. 32వ అధ్యాయము నిర్గమాకాండము 32వ అధ్యాయము 24వ వచనం ప్రియులారా. 25 చదవండి. నిర్గమాకాండము అందరూ వింటున్నారండి? ఇక్కడే ఉన్నారా? నిర్గమాకాండము 32వ అధ్యాయము 25వ వచనం ప్రియులారా. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట. వీధులు కాదమ్మో, వీధులు అంటే రోడ్లు. చూడండి, ఒక క్రైస్తవుడు నిజంగా క్రమం తప్పినప్పుడు, వింటున్నారా పిల్లరా, వాడికే కాదండి దేవుడికి కూడా అవమానం వచ్చింది పిల్లరా. ఇక్కడ అదే అంటున్నాడు. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు మోషే వదిలేశాడంట పిల్లారా. అందరూ వింటున్నారా లేదా? నేను చెప్పేది ఇంగ్లీష్ ఏమని చెప్తుందో చూడండి పిల్లారా. And when Moses saw that the people were naked, గుడ్డలు లేవు అంటున్నాడు. కానీ తెలుగు తర్జుమా ఏంటి? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూసెను. And when Moses saw that the people were naked, వింటున్నారా ప్రియులారా? ఎప్పుడైతే మోసే వచ్చి ప్రజల్ని చూశాడో ప్రజలకు ఏమీ లేవు, బట్టలు లేవు ప్రియులారా. They were naked, for Aaron had made them naked unto their, వింటున్నారండి? ఆరోన్ మేడ్ దెమ్ నెకెడ్. ఎవరు వాళ్ళని గుడ్డలు లేకుండా చేసింది? ఆరోన్ పాస్టర్ గారు. అమ్మ వింటున్నారా? ఆరోన్ పాస్టర్ గారు అండి. వదిలేశాడు వాళ్ళని. ఈరోజు కూడా లౌకిక కాలములో అందరూ వింటున్నారా? సంఘాల యొక్క స్థితిగతులు ఏంటంటే బైబిల్ చూడలేని గుడ్డితనం ఉంది, ఆత్మ సంబంధమైన దిగంబరత్వం ఉంది. గుడ్డలు లేవు ప్రియులారా. ఈరోజు ఎవరు వీళ్ళని గుడ్డలు లేకుండా చేసింది? అహరోన్ లాంటి అయ్యగారులు. ప్రజలు ఎట్టబోతే మాకెందుకు, మా దశంభాగాలు మాకు వస్తున్నాయి, కానుకలు మాకు వస్తున్నాయి, క్రిస్మస్ వస్తుంటే పండుగే పండగ, వ్యాపారులకు పండగ. వింటున్నారా? గుడ్డలు 1000 రూపాయలు 10,000కి పెట్టి కొంటాం మనం. అక్కడికి వెళ్ళి ఎట్ట ఫీల్ అవుతూ ఉంటారు, యేసయ్య పుట్టినరోజురా, ఎంతైనా ఖర్చు పెడతాం.
మన ఊపు చూస్తారు వాళ్ళు, గుట్లు కొట్టోళ్ళు. ఒకడు అంటాడు యేసయ్య పుట్టినరోజు పండక్కే ఎంతైనా కొంట. వీడు బాగా రెచ్చిపోయి ఉన్నాడని 1000 రూపాయలు 10,000 అంటే తీసుకో అంటాడు. అంతే రెచ్చిపోయి గుడ్డల కొట్టు వ్యాపారస్తులు, గుడ్డలు తయారు చేసేవాళ్ళు, గుడ్డలు అమ్మేవాళ్ళు, పాస్టర్లు డబ్బు సంపాదించుకుంటారు. మన ఒక పాస్టర్ గారు అన్నాడు, ఒక డినామినేషన్ అయినా దేవుని దయ వల్ల ఈ పండక్కే 1,50,000 మిగిలింది నాకు అంటున్నాడు. ఎందుకంటే మనిషికి ఒక 1000 రూపాయలు 2,000 వేసేసి వీళ్ళు కూడా ఎట్టుంటారు, యేసయ్య పుట్టినరోజు మేము ఎంతైనా ఇచ్చేస్తాం, రాసుకో గారు నాది 5,000 రాసుకో అంటాడు. ఇంకొకరు రెచ్చిపోయినా అది 10 అంటాడు. ఈ మొత్తం అయ్యగారు పోగు చేసి స్టార్ ఒకటి కట్టి జనానికి మొత్తానికి ఆ రోజు యేసయ్య పుట్టాడని భోజనాలు పెట్టి ఇక మిగతాయి మొత్తం హాయిగా బ్యాంకులు వేసుకొని అమ్మయ్య మళ్ళీ ఎప్పుడు వస్తుంది క్రిస్మస్ పండుగ. చూసారా పిల్లరా, వాళ్ళు ఎట్టబోయినా పర్వాలా, బైబిల్లో అది లేదని వాళ్ళకి తెలుసు. వింటున్నారా? తెలుసు. కానీ వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలా? ఇవన్నీ చెప్పి లాక్కోవాలి ప్రియులారా. కాబట్టి ఇప్పుడు లవోదికే కాలములో ప్రియులారా వింటున్నారా, దేవుడికి ముందే తెలుసు మన కాలములో క్రైస్తవ సంఘాలు ఎట్లా ఉన్నాయంట. చదవండి ఒకసారి. క్వాలిఫికేషన్స్ ముందే చూశాడు ఆయన, జరగబోయేది ముందే చూశాడు. ప్రకటన 3 త్వరగా ప్రియులారా. పైకి వెళ్ళే, నీవు దరిద్రుడవు, దిక్కుమాలినోడివి. దరిద్రం అంటే ఏంది? డబ్బులు ఉండే పుల్లుగా, కానీ వాక్య దరిద్రత. వింటున్నారా? డబ్బులు కాదండి. లవోదికే అంటేనే ధనవృద్ధి చేసుకున్న కాలం ఇది. డబ్బులు ఫుల్లుగా. ఇప్పుడు అసలు ఎవరు ఇళ్లలో ఉండలేదండి. కాలు చేయబడిపోయినోడు తప్ప ముసలోళ్ళు కాస్త కొత్త ఓపికంటే ఆమె లేచిపోయి కొట్లోనో లేకపోతే ఏడవ చోటో ఉద్యోగం చేసి ఒక 10,000 తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చిద్ది. అయ్యా ఈ ముసలితనంలో కూడా నేను 10,000 సంపాదిస్తున్నాను అయ్యా, ఇంటి అద్దెకన్నా వచ్చిద్ది అయ్యా, మా అమ్మ ఎంత మంచిదో. ఈ కాలం ఏంటి? ధనవృద్ధి చేసుకునే కాలం. 2000 సంవత్సరాల క్రితమే. వింటున్నారా? వెనకటోళ్ళు ఏం చేసేవాళ్ళు? తల్లిదండ్రులను పోషించేవాళ్ళు. కానీ ఇప్పుడేంటమ్మా, నువ్వు పోయి ఆడ ఆయాగా చేయవే, ఒక 10,000 వస్తే ఖర్చు ఎంత ఉందనుకున్నావు? కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు. ఎవ్వరు ఇళ్లలో ఉంటలా. అర్థమవుతుందండి? మొత్తం డబ్బు 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 మీద పడిపోయారు అంతే. మొత్తం లగ్జరీ లైఫ్ అన్నమాట. ఫోన్ కొడితే పలావ్ ఇంటికి వస్తుంది. అలా 2 బకెట్ బిర్యానీలు పంపించు. మరి డబ్బు కావాలి కదా. అవసరమైతే డాక్టర్ని కూడా పిలుస్తారు, వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అందుకే ఈ కాలం ఏంటి? డబ్బు 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 డబ్బు. సుఖంగా బతకాలి, లగ్జరీగా బతికి వ్యభిచారం చేసుకొని హాయిగా ఉండాలి. అందుకే ఇప్పుడు ఇది సొదొమ గొమొర్రా పట్టణం ప్రియులారా. అందుకే కాల్చుడు మొదలుపెట్టాడు దేవుడు. ప్రవక్త చెప్పాడు, లాస్ ఏంజెల్ తగలబడకపోతే, హల్లెలూయా, నన్ను మీరు అబద్ధ ప్రవక్తగా గుర్తుంచుకోండి. దేవదూతల పేర్లు పెట్టుకున్న పట్టణమా, నువ్వు తగలబడతావు అన్నాడు. చివరి దర్శనం ఏంటో తెలుసా? అమెరికా కాలిపోద్దన్నాడు పిల్లలు. ఈరోజు మనకు ఒక సిద్ధపాటు ఇది. అందుకే బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? చదవండి ఆ మాట. ఇది మీకు హెచ్చరిక ప్రియులారా, మనందరికీ హెచ్చరిక. ఆయన బలిష్ఠుడైన దూతగా వస్తాడు, మేఘములో వస్తాడు. లూకా 21:24 వచ్చినప్పుడు, ఇవి జరగనారంభించినప్పుడు, హల్లెలూయా, వాక్య మర్మములన్నీ కూడా బట్టబయలైపోయినప్పుడు, ఉపమానముగా రాయబడిన వాటన్నిటినీ దేవుడు ఆయన బిడ్డలకి సంపూర్ణముగా తెలియచేసినప్పుడు,
సిద్ధముగా ఉండాలి. మూయబడిన బైబిలు దేవుడే బలిష్ఠుడైన దూతగా విప్పి తీసుకొని వచ్చి నీ చేతిలో పెట్టినప్పుడు, వింటున్నారా? చదవండి. ఆయన మేఘారుడే వచ్చుట మీరు చూతురు, ఇవి జరగనారంభించినప్పుడు ఇక తిక్క పనులు నువ్వు చేయకుండా ఏం చేయాలా? రెడీగా ఉండాలి, ఇక సిద్ధపడాలి. అందుకు ఆయన వచ్చింది. ఆమేన్. ఎక్కడ? ఒక ఊర్లోనా, ఒక దేశంలోనా? ఏమండి, వర్తమానం ఎక్కడ ప్రకటించబడింది? ప్రపంచం మొత్తం వెళ్ళాలి. ఈరోజు మధ్యాహ్నం చెప్పాను ప్రియులారా, వెంకటనగరంలో, వెంకటపాలెం ప్రపంచము. చదవండి, ఆయన తీసుకొచ్చిన వర్తమానం ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ప్రకటన 10 ఆఖరి వచనం చదవండి. ఆయన తీసుకొచ్చిన వర్తమానం ఒక దేశానికి కాదు. అప్పుడు వారు, ఆగండి, వాళ్ళు అంటే ఎవరు? వారు, ఆయన అంటలా అక్కడ. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడండి. పుస్తకం తీసుకుని వచ్చాడా? విప్పబడిన పుస్తకం తీసుకొచ్చాడా? చెప్పండి. అంటే బైబిల్ మర్మములన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. తరములలో యుగములలో దాచిపెట్టబడిన మర్మములు, వధువు ఎలా సిద్ధపడాలో మర్మము, హల్లెలూయా, సర్ప సంతానము యొక్క మర్మం, సర్పము ఎలా సంఘాలను నడిపిస్తుంది, లూసిఫర్ సంఘాలని ఎలా కడుతుంది. ఈరోజు సంఘాలన్నీ కూడా, మతశాఖలన్నీ కూడా, వింటున్నారా, సైతాను ద్వారా నడిపించబడుతున్నాయి అని ఎప్పుడు తెలిసింది మనకంటే ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన తర్వాత అప్పుడు మనకు అర్థమైంది ప్రియులారా, సంఘాలన్నీ కూడా లూసిఫర్ ద్వారా నడిపించబడుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి? సిద్ధముగా ఉండాలి. అందుకే ఆ మర్మాన్ని దేవుడు తీసుకొచ్చి ఆ విప్పబడిన, అంటే డినామినేషన్లో ఏం చేశారు? మర్మాలన్నీ మూసేశారు. నేను చెప్పాను కదా, మోసం చేసి క్రైస్తవులమైన మనల్ని దోచుకుంటున్న ఆత్మీయ దిగంబరులుగా చేశారు. ఆత్మీయంగా మనకు గుడ్డలు లేవు. కోటప్పగోడలో జరిగే ఆ డ్యాన్సులు చర్చిలోకి వచ్చేసినాయి ప్రియులారా. పాటలు వేసయ్యి, స్టెప్పులేమో సినిమా యాక్టర్లు, డీజేలు పెట్టి ఎగురుతున్నారు. డీజేలు ఎక్కడ పెడతారు? పెళ్ళిళ్ళకి, లేకపోతే పెద్ద పెద్ద ఇప్పుడు ఎక్కడుండే డీజేలు? చర్చిలో ప్రియులారా. చూసారా, ఇప్పుడు చర్చిలన్నీ ఎవరు నడిపిస్తున్నారు? సాతాను నడిపిస్తుంది ప్రియులారా. ఎప్పుడు అర్థమైంది మనకి? ఎప్పుడండి? చెప్పండమ్మా. 7వ దూత వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే మళ్ళీ ఒక కేకేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక కేక. ఆత్మీయ దిగంబరులుగా గొడ్డలు లేకుండా ఎగురుతున్నారు. చదవండి ప్రకటన 18. ఒక కేక. ఇప్పుడు చివరిలో ఒక కేక వినపడుతుంది ప్రియులారా. త్వరగా ప్రకటన 18:4. వింటిని చూడండి, మహావేశ్య యేసుక్రీస్తు అనే భర్తని పక్కకు పడేసి లూసిఫర్ అనే వాడిని లోపలికి ఆహ్వానించి బైబిల్లో లేని ఉన్నాయన్నీ కూడా తీసేసి ఆత్మీయ వేశ్యగా మారిపోయిన ఆ మహావేశ్య, ఆ బబులోను గుంపులో నుండి ఒక స్వరం వినపడుతుంది. మోషే వచ్చి ఎలాగైతే దేవుడు కావాలన్నోడు బయటికి రండి అన్నాడో, ఈరోజు కూడా ఒక కేక వినపడుతుంది ప్రియులారా. వినపడుతుందా? ఎవరికి కేక? చర్చికి పోయేవాళ్ళారా, ప్రార్థన చేసేవాళ్ళారా అని దేవుడు పిలవట్లా. నా ప్రజలారా మీరు బయటికి రండి, మీరు నా సొంతం, నేను ఎన్నుకున్న మీరు, జగత్తు పునాదికి ముందే మీ పేర్లు అక్కడ ఉన్నాయి, గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడిన మీరు, నా ఆస్తికి వారసులైన మీరు, 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఉండే మీరు,
హల్లెలూయా. నాతో కూడా మీరు ఉండాలి. కాబట్టి స్వరమేంటి ఇప్పుడు? నా ప్రజలారా అన్నాడు అండి. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి బయటికి రండి. ఎందుకో తర్వాత చదవండి. దాని పాపాలు ఎక్కడికి వెళ్తున్నాయి? రోజు రోజుకి దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి ప్రియులారా. అందుకే దేవుడు అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చడానికి వచ్చినప్పుడు, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నా దగ్గరకు వచ్చి మొర్రపెట్టినాయి అంటాడు. అయ్యా, ఇక మేము తట్టుకోలేమయ్యా ఇక్కడ జరుగుతున్న కార్యాలు. భూమి మొర్రపెట్టింది ప్రియులారా. ఆ మొర్ర విని దేవుడు కాల్చడానికి వచ్చాడు. లాస్ ఏంజల్స్ కూడా అక్కడ జరుగుతున్న ఘోరాలు ప్రవక్త చెప్తాడు ప్రియులారా. సమయం లేదు కాబట్టి నేను మీకు చదివించట్లేదు. భయంకరమైనటువంటి క్రైమ్స్ అక్కడ జరుగుతాయి అన్నాడు. పురుషులు పెళ్ళిళ్ళంట, ఆడోళ్ళు పెళ్ళిళ్ళంట, హోమోసెక్స్ ఎక్కువ జరుగుద్దంట ప్రియులారా. అక్కడ సృష్టికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగి చివరికి పండగ చేసుకొని దేవుడు లేడు గీవుడు లేడు అన్నారంట. అయిపోయింది. కాబట్టి ఆత్మ సంబంధముగా ఈ లోకములో ఉన్న సంఘ శాఖలన్నీ కూడా దిగంబరులైపోయారు. వింటున్నారా ప్రియులారా? అందుకే దేవుడు మంచి సమరయుడిగా వచ్చాడు. చప్పట్లు కొట్టండి. మంచి సమరయుడు వస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరక్కడ పడిపోయి ఉంది, ఎవరా దిగంబరుడు అని చూస్తే ప్రియులారా, ప్రవక్తన్నాడు మొట్టమొదటి ఆదామే. అది ఆదామా ఎక్కడున్నావు? అయ్యా, నీ స్వరము ఉన్నప్పుడు నాకు బట్టలు లేవయ్యా. ఎవరిప్పుడు ఆ పడిపోయినోడు ఎవరు? ఆదామునే కొట్టేశాడు ప్రియులారా. వాడు ఆదిలోనే, ఎందుకంటే అవమాట విని వాక్యముతో ఉన్న ఆ యొక్క ఆదాము వింటున్నారా, తన భార్యను కాపాడుకోవటానికి, తన భార్యను రక్షించుకోవటానికి యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. యెరికో అంటే శాపగ్రస్తమైన పట్టణం. యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఉండే స్థలము. ఏదేనులో నుండి వింటున్నారా ప్రియులారా, భార్యను కాపాడుకోవటానికి దేవుని మాటను పక్కన పెట్టి లూసిఫరు మాటకి తల వంచి వాడు ఏం చేశాడు? వచ్చేసరికి, దేవుడు వచ్చేసరికి బట్టలు లేవు ప్రియులారా. అర్థమైందండి? చూడండి, ఇక్కడ కొరప్రాణం అని బైబిల్లో చూడండి. యెషయా అంటున్నాడు, యెషయా చెప్తున్నాడు, ఆది కాండములో ఏం జరిగిందో యెషయా ప్రవక్త బైబిల్ అంతా రాశాడు. వింటున్నారా ప్రియులారా? అందరు ఇక్కడే ఉన్నారా? యెషయా బైబిల్ మొత్తం రాశాడు ప్రియులారా. యెషయా గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే త్వరగా చూడండి. ఆ 4వ వచనము నుండి చదవండి. చూడండి, ఆదామునే కాదు ప్రియులారా వాడు దిగంబరుడుగా చేసింది సాతాను. టోటల్గా మానవ జాతినే వాడు కొట్టిపడేశాడు. ఎందుకంటే ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో, ఈరోజు ఆత్మ సంబంధముగా మనం అందరము కూడా సాతానుతో కొట్టబడుతున్నాం. పైకి మనం మంచిగా ఉన్నాం, కానీ మా బతుకులు మీకు ఏం చెప్పం అయ్యగారు. పైకి ఎట్టున్నాం, ఇట్టున్నాం, కానీ సాతాను మమ్మల్ని భయంకరంగా మమ్మల్ని నాశనం చేసేసాడు. చూడండి, ప్రతి కిందకి చదువుకుంటురా అండి. పిల్లలారా, దూషితురు అయినను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుతురా? ఎవరు మనల్ని కొడుతుంది? నువ్వు ఎప్పుడైతే వాక్యములో నుండి తొలగిపోతావో వాడి చేతికి నువ్వు దొరుకుతావు. ఈ కనబడే దెబ్బలు కాదు ప్రియులారా వాడు కొట్టేది.
లోక సంబంధమైన దొంగలు వాళ్ళు అసలు కొట్టరు, మనం అడిగిన ఇత్తే. వింటున్నారండి? కానీ ఈడు వింటున్నారు పిల్లరా, మనల్ని అందరినీ టోటల్గా నిత్యము కొట్టబడుచు చదవండి. అంటే దేవుళ్ళో లేని వాళ్ళు అందరి చేతికి దొరుకుతారు ప్రియులారా. కొట్టడమే, కుటుంబాలు నాశనం చేయటమే. ఆత్మీయ దిగంబరులు, సిగ్గులేని జీవితాలు. వింటున్నారా? నిత్యము కొట్టబడుచు ప్రతి వాడి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి గుండె ధైర్యము లేదు. కుటుంబ రహస్యాలు బయట పెడితే, బట్టబయలు చేస్తే వాడిక సమాజంలో కూడా నిలబడలేడు. వింటున్నారు ప్రియులారా? మేము ఇందాక మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు ప్రియులారా. వింటున్నారండి? సాతాను ఏం చేస్తుంది? వాక్యానికి లోబడిన వాళ్ళని పట్టుకొని కొడతా ఉంది. వింటున్నారా ప్రియులారా? ప్రతి వాణిని అడినెత్తిన, ఇది కనపడేది కాదు ప్రియులారా. ప్రతి గుండె బలహీనమైపోయింది. అరికాలు మొదలుకొని నా తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అంటే ఆదామును కొట్టిన దెబ్బ, ఆ దెబ్బ అన్ని కుటుంబాలకు పడిపోతుంది ప్రియులారా. దేవుడు ఆదిలోనే, ఆది కాండమును యెషయా చూశాడు ప్రియులారా. ఆదామును కొట్టిన దెబ్బ, ఆదాము కుటుంబంలో జరిగిన కార్యం. వింటున్నారా? భూమి మీద ప్రతి వాడు సాతాను చేతికి దొరికాడు. ఇవి కనబడని గాయాలు. ప్రతి వాని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దెబ్బలే. డాడీ అని మనకాడండి దెబ్బలు లేవా? ఏం చెప్పమంటూ అయ్యగారు, నా జీవితం దెయ్యం నన్ను ఎట్ట ఆడుకుంటుందో అయ్యగారు. పైకెట్టున్నాను కానీ అయ్యగారు, లోపలంతా దెబ్బలే. ఇది వాక్యము కాదా? నిజము కాదా? వింటున్నారా ప్రియులారా? ప్రతి వాని జీవితములో ప్రియులారా, మనమందరం కూడా సాతానికి దొరికాం. ఎందుకంటే మన పితరుడే దొరికాడా? దొరికి బాధపడుతూ ఉన్నాడు. అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నానయ్యా, వాడు నా గుడ్డలు దోచుకున్నాడయ్యా. వింటున్నారా? ఆత్మీయ వస్త్రములు తొలగిపోయినాయి ప్రియులారా. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇది పెద్ద ప్రసంగం, ఇది సింపుల్గా నేను ముగిస్తున్నాను ప్రియులారా. దేవుడు మానవ జాతిని ప్రేమించి ధర్మశాస్త్రం ఇచ్చాడు. చప్పట్ల కొట్టండి. ఎందుకంటే ఆ పడిపోయిన ఆదాము సంతతిని మళ్ళీ ఏం చేయాలా? వాడు చచ్చిపోవడానికి లేదు, కొర ప్రాణంతో ఉన్నాడు. చాలామంది అంటారు, అయ్యగారు ఆఖరులు ఎట్టుందో నా బతుకు, అటు బతకలేకపోతున్నా సావాలనిపిస్తుంది అయ్యగారు, కానీ సత్య పిల్లలు ఏమైపోతారని బాధపడతాం. అటు బతకలేను, అందుకే ఎట్టున్నాడు ఆయన, కొర ప్రాణముతో ఉన్నాడు ప్రియులారు. ఆయన ఒక్కడే కాదండి, ఆ సమరయుడు యేసయ్య రానంత వరకు, ఆ యేసయ్య 7వ దూతని పంపనంత వరకు, వింటున్నారా? వాక్యము మన దగ్గరికి రానంత వరకు, హల్లెలూయా, మత శాఖల ద్వారా మనం అందరం కూడా దెబ్బలు తిన్నాం ప్రియులారా. సాతాను వారిలో ప్రవేశించి మత శాఖల్లో ఉండి, మత శాఖల్లో సేవకుల్ని వాడే తయారు చేసి తప్పుడు బోధల ద్వారా మన బతుకులన్నీ కూడా వాడు ఏం చేశాడు? సర్వనాశనము చేశాడు. ఉంది, ధర్మశాస్త్రం ఉంది. అందుకే యాజకుడు వచ్చి ఏం చేయలేక చూసుకుంటూ పోయాడంట. లేవీయుడు వచ్చాడు, చూసుకుంటూ పోయాడు. అయితే మంచి సమరయుడు వచ్చాడు, చప్పట్లు కొట్టి బలిష్ఠమైన దూతగా వచ్చాడు. హల్లెలూయా. 1963 సంవత్సరంలో ఈ మత శాఖలు మనల్ని కాపాడలేకపోయినాయి.
ఒక్కడిని కూడా పరలోకానికి సిద్ధపరచలేకపోయినాయి ప్రియులారా. ఎందుకంటే దయ్యాలే సంఘాలు నడిపిస్తున్నాయి కాబట్టి ఆ దయ్య బోధలు మన గాయాలు మాన్పలేకపోయినాయి, మన బ్రతుకుల్ని కట్టలేకపోయినాయి, మన కుటుంబాలు కట్టలేకపోయినాయి. ఎందుకంటే సాతాను మనల్ని కొట్టి అవతల పడేశాడు. కనబడని గాయాలు, కొర ప్రాణం. ఏం చేస్తావు అయ్యగారు? దేవుడి దగ్గరికి వచ్చాం కానీ అయ్యగారు ఇటు ఉండలేకపోతున్నాం, సావలేకపోతున్నాం. అవి మన బతుకులు. అలా చేసింది ఎవరు అంటే సాతాను పాస్టర్ని తయారు చేసి వాళ్ళని ఎలా కొట్టాడు చదవండి. వాడి పిల్లల్ని పాస్టర్లుగా చేసి వెలుగుదూతగా మారి అపోస్తల కార్యముల కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13 ప్రియులారా, 2వ పత్రికలో దయ్యం ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు వాడి పిల్లల్ని పాస్టర్లుగా చేసి ఆనాడు సర్పం వచ్చి ఎలాగైతే అవ్వని పాడు చేసిందో, ఆదాము అవ్వల్ని ఎలాగైతే దిగంబరులు చేసి చెట్టు చాటున దాక్కోడేటట్టు చేసిందో, ఈనాడు కూడా ధైర్యముగా మనము పరలోకానికి వెళ్ళగలమంటే వెళ్ళే స్థితి మన దగ్గర లేదు ప్రియులారా. సరైన ప్రార్థన లేవు, వాక్యానుసారమైన జీవితం లేదు, కపటం, మోసం, అబద్ధాలు. వింటున్నారా? ఏలైనగా దొంగ పోసలు. దెయ్యం ఏం చేసిందంటే ప్రియులారా, అందరూ వింటున్నారండి? ఆనాడు సర్పములో ప్రవేశించి అవ్వను ఎలాగైతే మోసము చేసి ఆదామవ్వల యొక్క ఆత్మీయ వస్త్రములు తొలగించి వాళ్ళని ఎలాగైతే దిగంబరులుగా చేసిందో, కనబడని దెబ్బలతో ఆదాము ఏమైపోయాడు అక్కడ వేదన. ఈరోజు కూడా ప్రతి కుటుంబాన్ని మనం అనుకుంటున్నాం, చర్చికి పోయి ప్రార్థనలు చేస్తున్నాం, మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ దెయ్యము మనల్ని మోసం చేసింది, ఆత్మీయ దిగంబరులుగా చేసింది. వాక్యం మనల్ని ఏమీ మార్చలేకపోయింది. యాజకుడు వచ్చి చూసుకుంటూ పోయాడు, లేవీడొచ్చి. అయితే దేవుడు వస్తున్నాడు ప్రియ, మన కొరకు. అందుకే ఆయన బలిష్ఠుడైన దూతగా వచ్చాడు ప్రియ. అందరూ వింటున్నారా ప్రియులారా? మంచి సమరయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన విప్పబడిన పుస్తకాన్ని తీసుకొని హల్లెలూయా బలిష్ఠుడైన దూతగా సింహములాగా గర్జించి ఆ విప్పబడిన పుస్తకాన్ని 7వ దూతకిచ్చి, 7వ దూతకిచ్చి, వింటున్నారా? నా బిడ్డలు కొట్టబడి మత శాఖలో ఉన్నారు. వింటున్నారా? ఆత్మీయ దిగంబరులు అయిపోయి ఉన్నారు. నువ్వు వాళ్ళని తీసుకెళ్ళాలి. వింటున్నారా ప్రియులారా? ఈరోజు విలియం మెర్రన్ విన్నాం, ఆయన మనలాంటి మనిషే ప్రియులారా, కానీ ఆయన తీసుకొచ్చిన వాక్యమే, అపోస్తుల బోధే మంచి సమరయుడు. వాక్యము మన మీద జాలిపడింది. జాలిపడిందా అండి? ఎందుకండి? ఆయన బిడ్డలమండి మనం. ఆయన వచ్చి ఏం పోశాడు? మొట్టమొదట ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ద్రాక్షారసము, నూనె పోశాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. యెషయా ఏమంటున్నాడు? నూనె రాయబడలేదు, ఆ గాయములు మెత్తన చేయబడలేదు, అవి పిండబడలేదు. ఆమేన్. అయితే మన దేవాతి దేవుడు వాక్యాన్ని పంపి ఆ వాక్యము ద్వారా ద్రాక్షారసం అనే ప్రత్యక్షత మనకిచ్చాడు. చప్పట్లు కొడదాం ప్రియులారా. ప్రత్యక్షత ఇచ్చాడు. ద్రాక్షారసం అంటే వాక్య ప్రత్యక్షత. హల్లెలూయా. నూనె పోశాడు, పరిశుద్ధాత్మను మనకిచ్చి బండి మీద ఎక్కించుకొని. వింటున్నారండి? ఎక్కడికి తీసుకెళ్ళాడు? దేవుడు పిలిచిన సేవకుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు. చప్పట్లు కొట్టండి పిల్లలు. ఎవడికి పడితే వాడికి అప్పచెప్పడం. మళ్ళీ అమ్మా నువ్వు ఆర్సీఎంకి పో, పర్లేదు, అన్ని సంఘాలే పరలోకం పోయాయే, ఏడైనా ఒకటే ప్రార్థన. పూట కూళ్ళ వాని దగ్గరికి తీసుకొచ్చి
ఎవరు ఆ పూటకాళ్ళ వాడంటే దేవుడు పిలిచిన సేవకుడు. ఆయన్ని ఈ కాలంలో ఇక్కడ సిద్ధపరిచి ఆయన పెంతుకోస్తు, నేను పెంతుకోస్తు ప్రియులారా. ఒకప్పుడు మేము కూడా కొట్టబడ్డాం, మేము కూడా చర్చబడ్డాం, ఆత్మీయ దిగంబరులుగా ఉన్నాం. కానీ వర్తమానం వచ్చి మా మీద జాలి పడిందంటే మనం ఆయన బిడ్డలమై ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. మనకి వాక్య ప్రత్యక్షత ఇచ్చి, హల్లెలూయా, ఈ కాలములో ఈ సత్యవాడలో ఒక పూట కోళ్ళవాడిని మీకు పెట్టాడు. ఈ గడియ వర్తమానము తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పి 2 దేనారములు ఇచ్చాడు ఆయన. పాత నిబంధన, కొత్త నిబంధన 2 దేనారములు ఆయనకిచ్చాడు. నువ్వు ఆ వాక్యముతో పోషించాలి. వింటున్నారా? అప్పచెప్పాడు. నేను మళ్ళీ వస్తా. చప్పట్లు కొడదాం. నేను మళ్ళీ వస్తా. ఇంకేమన్నా నువ్వు ఎగస్ట్రా ఖర్చు పెడితే నీకు మిగతాది నేను ఇచ్చేస్తా. అప్పటి వరకు సంఘాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడు. అర్థమైందా ప్రియులారా? ఆయన ఆల్రెడీ వచ్చాడు బలిష్ఠైన దూతగా, మంచి సమరయుడుగా వచ్చాడు. ఎక్కడెక్కడో పడిపోయి చెడిపోయి సాతానుతో కొట్టబడి చెరచబడి ఆత్మ సంబంధమైన దిగంబరులుగా ఉన్న మన బతుకులు తమ్ముడు అంటాడు, కిటికీ మీద ప్రసంగం, డోర్ల మీద ప్రసంగం చేశాం అయ్యగారు. తప్పుడు బోధలు, తప్పుడు ఆచారాలతో ఆత్మీయ దిగంబరులుగా ఉన్న మన మీద జాలి పడ్డాడు, మిమ్మల్ని తీసుకొచ్చాడు ప్రియులారా. వింటున్నారా? అప్పగించాడు. సంపూర్ణముగా మీ జీవితాలు దేవునికి సమర్పించాలి. మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకు పనికిరాని మనల్ని ప్రియులారా? మనలో ఏ మంచి లేదు. మన పాపాలన్నీ బట్టబయలు చేస్తే కాండ్రకి చూస్తారు. అవునా అండి? అలాంటి మన మీద జాలిపడి మాటిచ్చాడు, నేను మళ్ళీ వస్తా. ఓకేనా? ఒక స్టోరీ గుర్తు వస్తుంది. ఆ ఒక్కటి 5 నిమిషాలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఓకేనా? చూడండి ప్రియులారా, 31వ తారీఖు 12వ నెలలో ప్రవక్త చేసిన ఒక వర్తమానం, దాంట్లో ఆ దేవుడు ఒక మెసేజ్ మీ ముందు పెట్టి నేను క్లోజ్ చేస్తాను ప్రియులారా. ఎందుకంటే ఈరోజు ప్రవక్త వచ్చి మనకి సమస్తాన్ని కూడా పట్టబయలు చేశాడు. ముప్పై 31వ తారీఖు, ఒక నిమిషం ప్రియులారా, సంవత్సరం చెప్తానండి, 64 సంవత్సరం అనుకుంటాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తీయండి. ప్రవక్త 4వ అధ్యాయం చెప్తాడు. 31వ తారీఖు 12వ నెల అక్కడ ఒక స్టోరీ చెప్తాడు ప్రవక్త. ఆ స్టోరీలో కొన్ని మాటలే చదివించి నేను క్లోజ్ చేస్తాను ప్రియులారా. ఒక్క నిమిషం అండి. ముసలోడిని అయిపోతున్నా, గుర్తుండట్లేదు. 24 క్షమించండి, 60వ సంవత్సరం ప్రియులారా, 60వ సంవత్సరం 31వ తారీఖు 12వ నెల. అక్కడ ఒక్క నిమిషం. 31/12/60 ప్రకటన 4వ అధ్యాయము. చూడండి ప్రియులారా, ఇప్పుడు
దాంట్లో ఒక స్టోరీ చెప్పాడు ప్రవక్త. ఓకేనా? చూడండి, ఇక్కడ పేరా మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక స్టోరీ 36వ పేరా ప్రియులారా. ఒకసారి 36వ పేరాలోకి వస్తే అదేనండి, ప్రకటన 4వ అధ్యాయం. ప్రకటన 4వ అధ్యాయం 36. చూడండి, అక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు ప్రవక్త. అందరు ఇక్కడే ఉన్నారు కదా. చూడండి, వధువుని దేవుడు ఎన్నుకునే విధానం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఒక గొప్ప ధనవంతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అందరూ వింటున్నారండి? ఆ కుమారుడికి వివాహ సమయం వచ్చినప్పుడు ఒక భార్యను ఎన్నుకోవటానికి ఆయన ఒక ప్రాంతానికి వెళతాడు. అమ్మ వింటున్నారా? ఆ ప్రాంతంలో ఒక ఆయనకి 4 కూతుళ్ళు ఉంటారు. ఎంతమంది అండి? వీళ్ళు మంచి అందగత్తులు. హల్లెలూయా. అయితే ఆయనకి ఒక అన్న ఉంటాడు. ఆ అన్నకి ఒక కూతురు పుడితే ఆ అన్న వదిన ఇద్దరు చచ్చిపోతారు. అప్పుడు ఆ అమ్మాయిని ఈయన పెంచి పెద్ద చేసి, అందరూ వింటున్నారా, చదివించకుండా పని మనిషిలాగా వాడుకుంటూ ఉంటాడు. ఎవరిని? అన్న కూతుర్ని. ఆయన కూతుర్నేమో బ్రహ్మాండంగా చదివించి మంచి ఉద్యోగాలు చేపిద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఆ విధముగా, ఎందుకంటే ఆ ధనవంతుడు కొన్ని ఆస్తులు ఈయనకి అప్పచెప్పి నువ్వు చూసుకుంటా ఉండు అని చెప్పినప్పుడు ఈ యవనస్తుడు ఏం చేస్తాడంటే, సరే ఆ ప్రాంతంలో నేను ఒక భార్యను ఎన్నుకోవాలని. అందరూ వింటున్నారమ్మా? చూడండి, ఆయన వస్తున్నాడు ఇప్పుడు. ఎవరండి ఆ వ్యక్తి? వస్తున్నప్పుడు అయితే ఎండింగ్లోకి వచ్చేసాం. వింటున్నారు పిల్లరా? ముందు కొన్ని మాటలు మనం చెప్పుకోవాలి. ఓకేనా? ఇక వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎట్టాగొట్ట ఆయన్ని బుట్టలో పడేసుకొని ఆయన్ని కానీ పెళ్లి చేసుకుంటే మనం కూడా కోటీశ్వరం అయిపోతాం అని ఈ 4 కుమార్తెలు అనుకొని, అమ్మ వింటున్నారా, ఆయన వచ్చే ముందే ఆయనకి స్వాగతం పడకటం. ఆయన వచ్చే ముందు చదవండి ప్రియులారా, 33వ వచనం చూడండి. అతడు అక్కడకు వచ్చినప్పుడు, 33వ పేర, అతని వారు కలవబోచున్నారు. ఆ పాత పొలిమేర దినమున అంచున శృంగారించబడిన కురచ దుస్తులు ధరించుకొని, అవి వారి ప్రతి ఒక్క తుంటి భాగము మీద 44 ఉన్నది. మీకు తెలుసా, వారు తల వెనుక భాగములో టోపీలు ధరించి ఉన్నారు. మరియు వారు అందరిలాంటి సాధారణమైన పాశ్చాత్య దేశస్థుల వలె వెళుతున్నారు. వారిలో ప్రతి ఒక్క స్త్రీ వెళ్ళి అతన్ని సొంతం చేసుకోవాలని, వారిలో ఒకరైనా సరే ఈ అబ్బాయిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. మంచి మంచి గుడ్లు వేసుకొని, స్కిన్ టైట్ ప్యాంట్లు వేసుకొని, ఒళ్ళంతా కనపడేటట్టు. వింటున్నారా ప్రియులారా? మనలో 4 ఎవరో ఒకరిని ఆయన పెళ్లి చేసుకుంటే మన జీవితాలే మారిపోతాయి. ఓకేనా? మంచి ప్లాన్లో ఉన్నారు ప్రియులారా. ఆయన్ని పడగొట్టాల. ఇప్పుడు యేసయ్యను కూడా పడగొట్టాలని డినామినేషన్లు అందరూ పోటీలు పడి స్టార్లు కడుతున్నారు ప్రియులారా. చర్చీలు పోటీలు పడి కడుతున్నారు. ఆమేన్. మా గుంటూరు జిల్లా కానీ మీరు వస్తే బజారుకు ఒక స్టార్ ఉంటుంది ప్రియులారా. ఆ కాకాని తోటగాడు నేను చూస్తూ ఉంటా, ఇటు నుంచి పోతా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆ ప్రభువుని ఎలాగైనా ఆయన మమ్మల్నే చేసుకుంటాడు, మా సంఘమే నిజమైంది అన్నట్టుగా పోటీలు పడుతున్నారు. చదవండి. ఉన్నది సహోదరి,
ఆ ఆ అంటే పాచి పనులన్నీ ఆ అమ్మాయి చేసేది. కాబట్టి వారందరూ వారి యొక్క గుర్రబండి స్టేషన్కి వెళ్ళి అతన్ని తీసుకొని రావటానికి బయలుదేరారు. చూసారా పిల్లరా, ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నారు? పిచ్చి పిచ్చి అన్నీ చేస్తున్నారు. అన్నీ చెప్పుకోవడానికి మనకి సమయం లేదు. ఓకే, తొందరగా ఈ విధముగా పిల్లరా అన్ని కార్యాలు చేస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు 36 రాండి. కాబట్టి ఆ చిన్నమ్మాయి చాలా కష్టతరములైన పనులన్నీ చేయవలసి వచ్చేది. ఎప్పుడు అదంతయో అతని ఆ రాత్రి భోజనం అయిన తర్వాత వారు నాట్యమాడు, ఎందుకంటే సాయంత్రం డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా పెట్టారు. ఇప్పుడు యేసు ప్రభువుని పొట్లేయటానికి ఏం చేస్తున్నారు? యవ్వన పిల్లలందరికీ డ్యాన్సులు నేర్పటం. ఇవన్నీ దేనికి? ఆయన పడిపోవాలి, ఈ సంఘాన్నే తీసుకుపోవాలి ఇక పరలోకం. ఏమండి, ఆ నాట్యములన్నీ ముగిసినాయి. మీకు తెలుసా, ఈ అమ్మాయిలు ప్రతి ఒక్కరూ అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. మరియు ఆ పేద అమ్మాయి పాత చిరుగులు గల పాత చిన్న వస్త్రాలను ధరించింది. బట్టలు కూడా సరిగ్గా లేవు ప్రియులారా. మరియు ఒక రాత్రి భోజనం ముగిసిన తర్వాత ఆమె భోజనశాలలో కూర్చొని ఉన్నది. ఆమె వంట పాత్రలు కడిగింది. ఆ వెనుక పెరటి భాగములో పాత్రలు కడిగిన నీళ్లు బయట పారవేయటానికి పరిగెత్తుచున్నది. ఆమె కంచె వేసి ఉన్న ఆ స్థలము దగ్గరకు వచ్చి తిరిగి చూసింది. నీళ్లు పారబోసి వెనక్కి తిరిగి చూసింది. ఆ రాజకుమారుడు, ఆ కోటీశ్వరుడు కుమారుడు, ఆ ధనవంతుడు ఆమె నీళ్ళట పారబోసి తిరిగేసరికి ఆ ధనవంతుడు నిలబడ్డాడు. భయపడిపోయింది, సిగ్గుపడిపోయింది. ఎందుకంటే బిడియపడింది. ఆయన ఎవరు? ధనవంతుడు. ధనవంతుడు కొడుకు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరియు అతను నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తున్నాడు ప్రియులారా. ఆమెమో భయపడి కప్పుకుంది. ఆమెన్. జాకెట్ చిరిగిపోతే దాన్ని ఎట్టు కవర్ చేసుకుంది. చెప్పులు లేకపోయేసరికి వెనక్కి తిప్పుకుంటుందా. చిరుగులు కనబడకుండా పాత్రను కిందకి దించింది. ఆమె చెప్పులు లేని తన పాదములు వెనక్కి తీసుకుంటకు ప్రారంభించింది. ఈ విధముగా వెనక తిరిగి చూస్తుంది. మరియు అతను నడుచుకుంటూ దగ్గరకు వస్తున్నాడు. ఇలా అన్నాడు, భయపడబాక, భయపడబాకు, నేను నీకోసమే వచ్చా. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నిన్ను నేను గమనిస్తానే ఉన్నా. ఈ డ్యాన్సులు చూస్తున్నా, నీ పరిచర్య నేను చూస్తున్నా. హల్లెలూయా. ఒక విషయం చెప్పడానికి వచ్చా. ఒక ఉద్దేశం ఉన్నది. నేను ఒక భార్యను కనుగొనటానికి వచ్చా. త్వరలో ప్రియులారా ఆయన భార్య మధ్యాకాశములో ఆయన్ని కలవబోతుంది. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఆయన ప్రణాళిక సమాప్తము కాబోయే సమయం వచ్చింది ప్రియులారా. నేను వచ్చాను. ఇలా అన్నాడు, నేను ప్రతి చోట వెదికాను. ఏడ చూసిన డ్యాన్సులే, స్టెప్పులే. పాట నాది, స్టెప్పులు చిరంజీవి. పాటేమో నాది, డ్యాన్సులేమో సినిమా యాక్టర్. అన్నీ చూసా. నేను వెనుక నగరములో ఉన్న ఏ ఒక్క స్త్రీని పెళ్లి చేసుకోగోరటం లేదు. సంఘ శాఖలన్నీ చూస్తున్నాడు మన దేవుడు. అన్ని శాఖలన్నీ సాతానుతో నడిపించబడుతున్నాయి ప్రియులారా. మత శాఖలు. ఒక నిజమైన భార్య నాకు కావాలా. తరువాత నిన్ను నేను గమనించాను. హల్లెలూయా. కొంతమంది ద్వారా
వరుసకు నీవు సహోదరి అవుతావని కూడా నీ బ్యాక్గ్రౌండ్ కూడా నేను విన్నా. అయ్యా నువ్వు అన్నది నిజమే. అతను ఎలా అన్నాడు, ఏమనుకోబాకు, ఈ రాత్రి నిన్ను నేను ఒకటి అడగాల, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈరోజు వధువా అసలు నువ్వు ఆయన పక్కన కూర్చోటానికి, నేను ఆయన పక్కన ఉండటానికి అసలు ఉందా అండి? ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, అర్థమవుతుందా ప్రియులారా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, తెలియట్లేదు, ఆమెకు అర్థం కావట్లేదు. ఏంది అసలు నా దగ్గరకు వచ్చాడండి, నా ముఖం, నా చిరుగులు, నా జీవితం నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏంది ఇదేమన్నా జోకా? ముందేమన్నా ఎక్కువే జోక్ ఆడుతున్నాడు నా దగ్గరికి వచ్చి. ద్రాక్షారసం దాగి వచ్చాడేమో, డ్యాన్స్ ప్రోగ్రాం అంతా అయిపోయింది. ఎవరో ఆమెకి తెలియటం లేదు. ఆమె ఏ విధముగా అనుభూతి చెందిందో నేను ఊహించుచున్నాను. మీరు ఊహించట్లేదా? మీకు అర్థం కావట్లేదా అంటున్నాడు ప్రవక్త. దేవుడు నిన్ను ఎన్నుకున్నందుకు నీకు అలా అనిపించట్లేదా? ఏ మంచి ఉంది నీలో. ఒకప్పుడు పాపిగా ఉన్న నేను, ఒక తాగుబోతు కుమారుడుగా పుట్టిన నేను, ఒక పచ్చి మోసగాడికి కుమారుడుగా పుట్టిన నేను, నన్ను ఎన్నుకున్నావా తండ్రి? జగత్తు పునాదికి ముందు ఎన్నుకున్నావా? గొర్రెపిల్ల జీవగ్రంథములో నా పేరు రాసుకున్నావా? ఎన్నిక ఇప్పుడు కాదు ప్రియ సోదరి సోదరుడా, నిన్ను ఆదిలోనే చూశాడు ఆయన. జగత్తు పునాదికి ముందే ఎన్నుకున్నాడు. నీ కోసము నేను కట్టి పెట్టాను తన యెరూషలేమా, హల్లెలూయా అని ఆయన ఎన్నడైనా నాతో ఎలాగూ అనగలడు? నా అంత ఒక నీచునితో ఆయన ఎన్నడైనా అనగలడా? మీ సంగతి ఏమో ప్రియులారా, నాలాంటి నీచుడు అసలు లేడండి. ప్రవక్త కూడా అదే అంటున్నాడు, నా వంటి నీచుని ప్రేమించను, నా వంటి పాపిని ప్రేమించాడు. ఇది కృప కాదా? హల్లెలూయా. అనగలడు. నా అంత ఒక నీచునితో ఆయన ఎన్నడైనా అనగలడా? కానీ ఆయన నాతో అన్నాడు. చప్పట్లు కొడదాం ప్రియులారా. ఏ మంచి లేని నన్ను, ఎందుకు పనికిరాని నన్ను జగత్తు పునాదికి ముందే ప్రవక్త వచ్చి అంటున్నాడు, వధువా నిన్ను జగత్తు పునాదికి ముందు ఎన్నుకున్నాడు. ఇప్పుడు కాదు నిన్ను చూసింది ఆయన, ఆదిలో చూశాడు. నీ పేరు అక్కడుంది. హల్లెలూయా. అయ్యో నేను అసలు అర్హులాన్ని కాను, భార్యను కూడా నేను కాలేనయ్యా. ఇలా అన్నది ఎందుకనగా మీరు గొప్ప కార్యాలు చేసేవాళ్ళు, నేను పేదదానినయ్యా. అతను ఇలా అన్నాడు, కానీ నీవు నా యొక్క ఎన్నిక. ఓకే, నీ దృష్టిలో నువ్వేమన్నా అనుకో, నీలో ఏ మంచి లేదు, నీ గుడ్డలు సరిగ్గా లేవు, నీ ముఖం నిండా మసే, ఆమేన్, నీకు చెప్పులు లేవు, సరిగ్గా స్నానం కూడా చేయక వాసన వస్తుంది. నేను నీ రూపాన్ని చూడలేదు, నీ మనసును చూస్తున్నా. నీ మనసు నాకు నచ్చింది. ఈరోజు వధువా నీకు కావలసింది కూడా అది. మనకు ఆడంబరాలు వద్దు, స్టార్లు వద్దు, డ్యాన్సులు మనకొద్దు, పండగలు మనకొద్దు, ఆచారాలు మనకొద్దు. వాక్యమే మనకు కావాలా? వాక్యముతోనే నీవు తగ్గించుకొని జీవించాలి. నీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన. చేయలేదు.
కేవలం ఎన్నుకున్నాడు. ఆయన మంచితనం నీకు తెలుసా? నిన్నెన్నుకున్నాడు. నువ్వు ఆయన ఎన్నుకోవాలి, ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నీకు తెలీదు, ఆయన నిన్ను ఎప్పుడో ఎన్నుకున్నాడు. నీ బట్టలు చూడబాక, నేను చూడను. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని నేను చూస్తా. నీ లోపల మనసే నాకు కావాలి. ఇలా అన్నాడు. చెప్పు, చేసుకుంటా. ఎలా అనుభూతి చెందుద్దాం? కాదంటదండి, వద్దంటదా? అయ్యా చేసుకుంటావా? లెక్క పెట్టుకో. ఈ దినము నుండి 1 సంవత్సరానికి నేను మళ్ళీ వస్తా. నువ్వు సిద్ధముగా ఉండాలా, రెడీగా ఉండాలా. హల్లెలూయా. నా ఆశ ఒక్కటే, పెండ్లి వస్త్రము ధరించుకో. నేను తిరిగి వస్తా. ఇక్కడే ఈ సత్యవాళ్ళలోనే చప్పట్లు కొట్టండి. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో, ఎక్కడైతే నిన్ను నీ సహోదరులు అవమానపరిచారో, ఆ స్థలము నుండి నేను తీసుకొని పోతా. వాళ్ళ మధ్యలో నుండి తీసుకొని పోతా. వాళ్ళు ఏమనుకుంటున్నా నువ్వు లెక్క చేయొద్దు, భయపడద్దు. రైట్? అందుకే బలిష్ఠైన దూతగా నేను వచ్చా. విప్పబడిన పుస్తకం తీసుకొచ్చి నీకు ఇస్తున్నా. పెళ్లి వస్త్రము నీకు ఇస్తున్నా. వాక్య వస్త్రము నీకు ఇస్తున్నా. అపోస్తుల బోధ నీకు ఇస్తున్నా. సంఘ క్రమము నీకు ఇస్తున్నా. ధరించుకో, సిద్ధముగా ఉండు. పూట కోళ్ళవానికి అప్పగిస్తున్నా. 2 దేనారములు ఇస్తున్నా. సిద్ధముగా ఉండు. హల్లెలూయా. చికాగో నుండి బయటికి తీసుకొని వస్తాను. అక్కడ నీవు నివసించుటకు ఒక గొప్ప భవనమును కలిగి ఉంటావు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మళ్ళీ వస్తాను. మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళుతున్నాను. మాటిచ్చాడా? మాట తప్పుతాడా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వధువా, నిన్ను ఇప్పుడు కాదు చూసింది ఆయన, ఆదిలో చూశాడు. హల్లెలూయా. దీన్ని గురించి ఇలా వాళ్ళకి చెప్పేసింది పోయి. ఏమే అస్సలు నీకు అక్షరం మొక్క పొట్ట పొడితే అక్షరం మొక్క వచ్చే నీకు ఏవే? రాత్రి మేము కూడా చూసామే నీతో మాట్లాడటం. చూడలేదు అనుకున్నావా? నిన్ను ఆటలు పట్టించడానికి అని ఉంటాడు అన్నమాట. మేమే నచ్చలా. సంవత్సరం ఏసైకి కటింగ్ చేసి, కేక్ కటింగ్లు చేసి, పెద్ద పెద్ద స్టార్లు పెట్టి, చచ్చిపోయినప్పుడు 40 రోజులు ఏడ్చి ఈ రకంగా రాక్ అండ్ రోల్ డాన్స్లు వేస్తుంటే మేమే నచ్చలేదు. నిన్ను అద్దంలో చూసుకున్నావు? ఎప్పుడన్నా చూసుకున్నావా? ఈరోజు అట్టుంది మన వర్తమానం డినామినేషన్లకి. నవ్వుకున్నారు ప్రియులారా. అబ్బో వర్తమానం అంట, అబ్బో 7వ దూత అంట, అబద్ధ బోధ నవ్వుకుంటున్నారు. తోబుట్టువులు ఏమంటున్నారు? తోబుట్టువులు, తోడబుట్టిన వాళ్ళు ఎవరు తోడబుట్టిన వాళ్ళు వీళ్ళే ప్రియులారా, డినామినేషన్లే. ఆయన నీవు అది కాదే, నీకు తెలీదు. నిన్ను ఊరికే మంది ఎక్కువ ఉంటుంది రాత్రి ఆయనకి.
ఫంక్షన్లో కత్తి లైట్కి తీసుకుని ఉంటాడు, నీకు ఒక జోక్ వేసాడు, నువ్వు పడిపోయి ఆ విధముగా లేదా సంగమా? మత శాఖలు నిన్ను అంటున్న మాటలు ఆ విధముగా అనిపించట్లేదా? ఏ విధముగా కొంతమంది పరిశుద్ధాత్మ గుండ్రాలని, కొంతమంది వ్యక్తులు వారు తమ పేరును కూడా రాయలేని వారు ఏ విధముగా సంఘముగా ఉన్నారని, ఏ విధముగా ఒక గుంపు ఆ విధముగా ఎన్నడైనా ఉండగలదు. కానీ అది మంచిదే. మనము ఎప్పుడైతే ప్రదానము చేయబడ్డామో మరియు మన పాపమును తీసివేయుటకై మన హృదయమునందు యేసుక్రీస్తు యొక్క పెట్టుకున్న వివాహముద్దు అనుభూతి చెందాము, ఆయన మరలా తిరిగి రాబడుతున్నాడు, మనతో ఏదో చెబుతున్నాడు, గుసగుసలాడుతున్నాడు. సొత్తనే మత్స్యాకల వధువుతో మాట్లాడుతున్నాడు. ఏదేనో జరిగిన పాపమేంటో వధువుకు చెప్తున్నాడు. దేవుని కుమారులు ఎవరో, నల్లు కుమార్తెలు ఎవరో గుసగుసలాడుతున్నాడు. అందుకే మన మీటింగ్లు బయట వాడికి అర్థం కావు ఈ గుసగుసలు. హల్లెలూయా. ఏంట్రా మాట్లాడుతున్నారు భార్యాభర్తలు గుసగుసలు, బయట వాడికి ఎవడికి వినపడవు. గుసగుసలు. వర్తమానమా? ఏం వర్తమానం రా? ముద్రలా? ఎప్పుడు మన అయ్యగారు మనకు చెప్పలేదే. ఇప్పుడు వధువుతో గుసగుసలాడుతున్నాడు. హల్లెలూయా. ఎవడికి అర్థం కాదు ఈ గుసగుసలో. ఆమేన్. వస్తాడు. నిన్ను పూటకూల వానికి అప్పచెప్పిన వాడు వస్తానన్నాడా లేదా? నేను మళ్ళీ వస్తా. హల్లెలూయా. ఇక ఆమె ఏం చేస్తుందో తెలుసా? చప్పలు కొట్టండి ప్రియులారా. ఆమె ఆశ, ఆయన తపన, ఆమె యొక్క ఉద్దేశాలన్నీ కూడా నా ప్రభు వస్తాడు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భోగభాగ్యాలు శాశ్వతం కాదు, ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ పేరు ప్రఖ్యాతులు శాశ్వతం కాదు. ఇవి జరగను ఆరంభించినప్పుడు మీ తలలెత్తుకోండి, ధైర్యముగా ఉండండి, మీ విడుదల సమీపించింది. హల్లెలూయా. ఇక ఆమె ఏం చేస్తుంది? బానిసగా శ్రమపడి కొంత మొత్తమైన 70 సెంట్లు ఆమె పొదుపు చేయుచున్నది. ఆమెకు వారు ఎంతైతే రోజు వేతనముగా ఇస్తారో మరియు ఆమె ఆ ధనముతో పెండ్లి వస్త్రాలు కొనుట కొరకు మరియు ప్రతి ఒక్కదాన్ని సిద్ధపరచుకై పొదుపు చేయుచున్నది. సిద్ధపట్టుగా ఆమె యొక్క సమస్త ఆలోచనలో. వింటున్నారమ్మా? ఈరోజు సంగమా, మన ఆలోచన ఒక్కటే. ఇక అయిపోయింది. ఇక సృష్టి కాలిపోయే సమయం వచ్చిందా? ఇప్పుడు నీవు ఆయన ప్రవక్త ద్వారా నీకు పంపిన పెండ్లి వస్త్రాన్ని నువ్వు కట్టుకొని రెడీగా ఉండు. పనికి మాలిందాన ఈ గుడ్లు వేసుకుంటే వస్తాడు ఆయన. ఈ పెండ్లి వస్త్రాల ఎస్, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చుటయే ఈరోజు వధువుకి పెండ్లి వస్త్రం. వాక్యమును కలిపి చెరిపిన ఈ మత శాఖలు కట్టుకున్న ఆ తప్పుడు బోధలు, వింటున్నారా? ఆ తప్పుడు వస్త్రాలు ఆయన చూడ్డు ప్రియులారా. వచ్చేసింది. ధరించుకొని అంతా సిద్ధపడి శుభ్రపరుచుకున్నది. ఆమె తోబుట్టులు ఆమె చుట్టూ చేరి తమ తల్లు వంచిలా అన్నారు, మంచిది, చిన్న తెలివి తక్కువదానా, మైండ్ పోయిందానా, తిక్కలదానా, మీరు తిక్కలోళ్ళయ్యా చర్చికి పోతున్నారు. మన సంఘాలు ఎంత బాగుండయి. తిక్కలదానా, అస్సలు ఆయన నీతో మాట్లాడిన ఉద్దేశమే వేరే. పిచ్చిదానా, అయినను ఏది ఏమైనా తన భార్య తాను సిద్ధపరుచుకుంటుంది. ఆ రోజు సాయంకాలమందు ఆమె యొద్దకు వచ్చి ఆమెను ఎగతాళి చేస్తున్నారు. ఇక ఈరోజు మన వర్తమానమే ఎగతాళి అయిపోయింది.
రెవరెండ్లకి, బిషప్పులకి, పోపులకి ఏమైందండి? ఇది ఒక తప్పుడు బోధ. నవ్వుచున్నారు. ఏది ఏమైనా ఆమె సరిగ్గా ద్వారము దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంది. మరియు కావున అన్నారు, అతను ఏ సమయానికి వస్తాడని చెప్పాడా? ఎప్పుడా చెప్పింది? నీకు టైం ఎప్పుడు ఇచ్చాడా? ఎటకారంగా ఆమె అన్నది. కానీ అన్నది, నాకు ప్రధాన ఉంగరం అతడు నాకు ఇచ్చిన రాత్రి నాకు చెప్పాడు. అతను నాకు చెప్పాడు, దాదాపు ఇప్పటి నుండి 1 సంవత్సరం అన్నాడు. కాబట్టి నాకు ఇంకా 1 గంట సమయం ఉంది. ఆమె చెబుతుంది, నాకు ఇంకా గంట సమయం ఉంది. ఇంకా 30 నిమిషాల సమయం మిగిలి ఉంది. 10 నిమిషాలు అంటుంది. వచ్చేస్తుంది. గంట అంది, 30 అంది, 10 అంది. ఆమేన్. నవ్వుకుంటున్నారు. ఎందుకు? ఏం టైం ఎత్తుంది? టైం చెప్తుందా? నవ్వుతున్నారు. ఆమెను ఆట పట్టిస్తున్నారు. గుర్రాల చప్పుడు వినపడుతుంది. రథం వస్తుంది. అప్పుడు వీళ్ళకి ఎటకారంగానే ఉంది. ఆ రథం అయింది కాదు. గుర్రాలు రథము శబ్దము వస్తుంది. వధువు సిద్ధపడింది ప్రియులారా. ప్రియులారా, ఒకరోజు మనం కనబడకుండా పోతాం. అప్పుడు అనుకుంటారండి చుట్టుపక్కల వాళ్ళందరూ, మన ఊరుకు పట్టిన పేడ వదిలిపోయిందిరా అనుకుంటారా. ఎక్కడో కోటాలకు పోయారు, మీటింగ్లకి ఎక్కడో బండి వేసుకుని పోతూ ఉంటారు కదా, అట్టాగా పోయారు. ఇక లేరు, ఎక్కడో మొత్తానికి చచ్చి ఉంటారు. ఆ బోదట్లోనో ఇక మన ఊరుకు పట్టిన పేడ. చదవండి ప్రియులారా. దూకింది. బాహువులు అంటే ఏంటి? చేతిలోకి లాక్కున్నాడు. చప్పట్లో వచ్చాడు ప్రియులారా. ఎగిరి దూకిందంట బాహువుల్లోకి. రేపు వస్తాడు ప్రియులారా మధ్యాకాశానికి. దూకింది. పైకెత్తుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటేసుకుని పైకి లేపాడు. ఎట్టుంటుంది వాళ్ళకి? రేపు నువ్వు కనబడకుండా పోతావు. వెళ్ళిపోయాడు. సహోదరుడా, ఈ రోజుల్లో ఎవరైతే ఆట పట్టించుచు నిన్ను అవమానపరుస్తున్నారో భయపడొద్దు. ఒకరోజు ఆయన వస్తాడు. సిద్ధపడదామా? భయపడొద్దు ప్రియులారా. ఈరోజు మనం నమ్మిన వర్తమానము బైబిల్లో దేవుడు వాగ్దానము చేసిన వర్తమానం. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. వాక్య వస్త్రాన్ని ధరించుకుందాం. మనల్ని మనమే ధరించుకొని సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి, అయ్యా, ఒక మంచి సమరీయుడిగా నువ్వు వచ్చావయ్యా. బలిష్ఠుడైన దూతగా వచ్చావయ్యా. నా మీద జాలిపడ్డావయ్యా. నన్ను ఎవరు పట్టించుకోలేదయ్యా. ఏ డినామినేషన్ నన్ను పట్టించుకోలేదయ్యా. నా నుండి డబ్బులు దోచుకున్నారయ్యా. నాకు దొంగ మాటలు చెప్పారయ్యా. నువ్వు మా చర్చికి వస్తే మీ అబ్బాయి అమెరికా పోతాడన్నారు. మా చర్చికి వస్తే నీకు పిల్లలు పుడతారన్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదయ్యా. మా గాయాలు కనబడని గాయాలయ్యా. మా బతుకులు చీకిపోయినాయి. మా బతుకులు నాశనమైపోయి, మా కుటుంబాలు పతనమైపోయి, వాక్యమే లేని జీవితాన్ని మేము జీవిస్తున్నప్పుడు బలిష్ఠుడైన దూతగా దిగొచ్చావు తండ్రి. విప్పబడిన పుస్తకముతో దిగొచ్చావయ్యా. చాలయ్యా. ఏ మంచి లేని నా మీద జాలి పడ్డావయ్యా. నన్ను ఎవరు పట్టించుకోలేదయ్యా. నన్ను దోచుకున్నారయ్యా. నా వస్త్రాలు దోచుకున్నారయ్యా. నేను ఆత్మీయంగా దిగంబరుడుగా ఉన్నానయ్యా. పైకి బట్టలు వేసుకున్నాను, కానీ సేవకులు నన్ను దోచుకున్నారయ్యా.
దొంగ మాటలు చెప్పారయ్యా. నేను మోసపోయానయ్యా. ఈరోజు నువ్వు వచ్చావయ్యా, నా కోసం వచ్చావయ్యా. బలిష్ఠుడైన దూతగా వచ్చావయ్యా. విప్పబడిన పుస్తకం తీసుకొచ్చావయ్యా. నాకు నూనె పోసావయ్యా. వాక్య ప్రత్యక్షత నాకు ఇచ్చావయ్యా. అపోస్తుల బోధ నాకు ఇచ్చావయ్యా. ఒక సేవకుడికి అప్పచెప్పావయ్యా. ఒక పూటకూళ్ళవానికి అప్పచెప్పావయ్యా. 2 దేనారములు నాకు ఇచ్చావయ్యా. ఈరోజు నాకు మాట ఇచ్చావు. నేను కాలము యొక్క అంతములోకి వచ్చేసానయ్యా. 7వ దూత చెప్పిన మర్మములన్నీ సమాప్తమైపోయినాయి. ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ ముగించబడ్డాయి. లాస్ ఏంజలస్ కాలిపోయింది. అమెరికా మీద ఒక్కటే జరగబోతుంది. అణు బాంబు పడబోతుందయ్యా. నేను సిద్ధముగా ఉండాలి. సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు ఆయనతో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది దేవుని. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది దేవుని. నిజమే ప్రియులారా, ఇక సమయము లేదు. దేవుడు అందరినీ పిలిచే సమయం ఇది. మరణము ఈ ప్రపంచాన్ని తాకబోతుంది. అణు బాంబుల కొరకు ఈ ప్రపంచము ఎదురు చూస్తూ ఉంది. మరి నువ్వు సిద్ధపడుతున్నావా? వాక్య వధువుగా సిద్ధపడుతున్నావా? పరిశుద్ధాత్మను పొందావా? వాక్య ప్రత్యక్షతను పొందావా? సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పోతున్న వారిని నీవు చూచుటలేదా? పోతున్న వారిని నీవు, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? జీవితం విలువైనది, నరులారా రండని నిజమే ప్రియులారా, సమయం వచ్చేసింది. ఈ సృష్టి ముగించబడే సమయం వచ్చేసింది. మరణము ఈ ప్రపంచాన్ని తాకబోతుంది. కానీ నీకు నాకు దేవుడు మాటిచ్చాడు. ఆయన త్వరలో వస్తాడు. ఒకరోజు నువ్వు సిద్ధముగా ఉండాలి. ఆ పరలోకపు పెండ్లి కుమారుడు ఈ భూలోకపు పెండ్లి కుమార్తెను వివాహము చేసుకునే గడియ వచ్చేసింది ప్రియులారా. మరి నీవు సిద్ధముగా ఉన్నావా? పెండ్లి వస్త్రాన్ని సిద్ధపరచుకున్నావా?
ఎందుకు పనికిరాని నిన్నెన్నుకున్నాడు, ఏ మంచి లేని మనల్ని కోరుకున్నాడు. ఇది అద్భుతమైన కృప కాదా? నా వంటి పాపిని, నీ వంటి పాపిని ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి ఈ భూమి మీద నిన్ను ఎన్నుకొని ఆయన జీవాన్నే మనకు పెట్టాడే. ఇది అద్భుతమైన కృప. నిజమే ప్రియులారా, ప్రవక్త అంటున్నాడు, కుమారుణ్ణి, నాలాంటి పాపిని ఆయన ఎన్నుకున్నాడు. అందుకే పరలోకం పోయి నేను అక్కడ ఇలా పాడతానన్నాడు. ఈ పాట నేను పాడతానన్నాడు. పాడదామా? ఆమేన్. అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. ఈ పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, కృపా. అందరూ కృపా, ఆమేన్. కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృప ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధుర స్వరం, అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, హృదయమునకు నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. ఆమేన్, ఆమేన్. మునకు భయమును నేర్పినది కృపయే. కృపా, 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 నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ఈ పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా, 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 కృపా,
హల్లెలూయా. చెప్పగలరా? ప్రభుని స్తుతించగలరా? ప్రభుని స్తుతించగలరా? మెయిన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, పరమ తండ్రి, పరలోకమందు మీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి యందు నీకిష్టులైన ప్రజలలో నీ చిత్తము నెరవేర్చబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. తండ్రి, మా రుణములను మేము తండ్రి ప్రతి వారి రుణములను మేము క్షమించిన ప్రకారంగా మా రుణములను క్షమించుము తండ్రి. మా అపరాధములు మన్నించుము తండ్రి. యోగ్యత లేని వారము, అర్హత లేని వారము, నీచులమయ్యా, పాపులమయ్యా, దుష్టులమయ్యా, దేవుడు లేని ప్రజలము నాయన, నిరీక్షణ లేని ప్రజలం ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారయ్యా నాయనా. ఆ పేద బాలిక, ఆ కన్యక నాయన, సరైన వస్త్రాలు లేవు నాయన తండ్రి, సరైన జోళ్ళు కూడా లేవు ప్రభువా. అయ్యా, ఆ మురికితో, ఆ ముఖము నిండా చెమటతో ప్రభు ఆ మసితో ఉంటూ ఉండగా నాయన, ఆమె పైరూపాన్ని చూడలేదు రాజకుమారుడు, ఆమె వస్త్రాలు చూడలేదు, కానీ ఆమె స్వభావాన్ని చూశాడు, ఆమె లోపల అంతరాత్మను చూశాడు. అదే ఆయనకు అవసరమైనది నాయన. ఈ దినం అద్భుతమైన వర్తమానాన్ని నీ దాసుని ద్వారా ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దాసుని అభిషేకించావు నాయన, బలపరిచావు నాయన. దేవా, సంఘానికి అవసరమైన మాటలే మీరు ఇస్తున్నావు దేవా. తండ్రి, సంఘం యొక్క పరిస్థితి కూడా ప్రభువా, మరి ప్రార్థనలు అంటే భయపడిపోతూ, కొట్టాలంటే భయపడిపోతూ దూరంగా ఉంటున్నా తండ్రి, చివరి కాలంలో ఉంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం ప్రభువా. కానీ ఆ పేద బాలిక తండ్రి తను తాను సిద్ధపరచుకుంటా ఉంది. ఏర్పాటులో ఉన్న వధువు ఇక్కడ సిద్ధపరచుకుంటా ఉంది నాయన. ప్రార్థన అంటే చాలు నాయన, ఎంతో ఆసక్తిగా ప్రభుని ఎద్దకు పరిగెట్టుకుని వస్తూ ఉన్నా నీ బిడ్డలు మీరు చూస్తున్నారు దేవా. ప్రతి ఆత్మను మీరు శోధిస్తున్నారు దేవా. నాయన, ప్రార్థనలంటే భయపడిపోయి నాయన, కోటాలంటే భయపడిపోయి తండ్రి దూరంగా ఉంటున్న బిడ్డలు నాయన ఎంతకాలము దూరంగా ఉంటారు ప్రభువా. దయచేసి మాట్లాడండి అయ్యా నాయన. కూడి వచ్చిన బిడ్డలు నేను ప్రేమించి నేను గనపరచుటకు తమ జీవితాలు దిద్దుకోవడానికి ఈ స్థలానికి వచ్చి ఉన్నారు దేవా. ఈ దినం నీ బిడ్డలు ప్రార్థించబోతూ ఉండగా నీ బిడ్డలపై నీ ఆత్మను ఉంచండి, నీ సన్నిధి ఉంచండి, నీ అభిషేకం ఉంచండి దేవా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. దేవా, కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. విన్న వాక్యమంతా వారి హృదయాల్లో ఫలించుగాక, ముద్రించబడునుగాక. నీ దాసుని ఇంకా అభిషేకించండి. అనేక స్థలాలలో మీరు నిలబెట్టుకుంటున్నారు, ఇప్పటికే వాడుకుంటున్నారు. అనేకమైన సేవకులు రక్షించబడతా ఉన్నారు దేవా. సంఘాలు తిరిగి కట్టుకుంటూ ఉన్నారు దేవా. నాయన, వేలాదిగా ఆయన జీవితంలో, ఆయన పరిచర్యలో ఆత్మలు రక్షించబడ్డం మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. నువ్వు ఇంకను వాడుకోండి. ఆయనకిచ్చిన కుటుంబాన్ని, బిడలను, తండ్రి భార్యను, పిల్లలను, కోడళ్లను, తండ్రి కుమార్తెలను, మనములు మనవరాండ్రను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. వారందరినీ దీవించము రాజా. వారందరూ నీ ఎదుట ఒక దినమందు కనబడుదురుగాక. అలాగే నీ సేవకులు వచ్చారు దేవా. వారెంతో ఆసక్తిగా నీ దాసుని వెంబడించారు నాయన. నీ దాసుని వెంబడించడం అంటే ఆయన గొప్పోడు, మంచోడు, డబ్బులు ఇస్తాడని కాదు నాయన. ఆయనలో నుండి వస్తున్న వర్తమానమును వెంబడించారు దేవా. వాక్యాన్ని వెంబడిస్తూ వచ్చారంతే ఇక్కడికి నాయన. ఆయన ఎంతో గొప్పవాడని కాదయ్యా నాయన. ఆయన కంటే గొప్ప ప్రసంగికులు ప్రపంచం నిండా ఉన్నారు దేవా. కానీ వారిలో జీవం లేనప్పుడు, వారిలో వెలుతురు లేనప్పుడు దేవా, వారిని వెంబడించడం వల్ల ఏమిటి ప్రయోజనం? మరి ఈ దినమందు ఒక నిజవాక్యాన్ని కలిగిన నీ దాసుని మీరు బలపరిచి అభిషేకించినందుకు వందనాలు నాయనా. ఎలాగున మా ప్రాంతం వస్తున్నప్పుడల్లా తప్పక మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ఇక్కడ నా సోదరుడు ఉన్నాడు, నా మిత్రుడు ఉన్నాడు, ప్రసాద్ గారు ఉన్నాడు, నేను ఆయన దర్శించుకుంటూ వెళ్ళిపోతాను, ఆయన సంఘాన్ని దర్శించి వెళతాను అనే ఆలోచన ఆయన మదిలో ఇప్పుడు ఉండనివ్వండి. ఆమేన్, ఆమేన్. దేవా, ఈ చిన్న మందను ఆయన దృష్టి పెట్టిన ఆయన, ఈ చిన్న సేవకుడిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన ఎలాగున మార్గములో వచ్చుచున్నప్పుడెల్లా తండ్రి, ఆనాడు ఘనురాలైన స్త్రీ చెప్తుంది,
ఈ మార్గాన వచ్చుచూ పోవచ్చున్నవాడు దేవుని యందు భయభక్తులు కలిగిన దాసుడని నేను గమనిస్తున్నానయ్యా, అతన్ని బస చేయడానికి ఒక గదిని సిద్ధపరుస్తామని ఆమె మాట్లాడిన రీతిగా ఇదిగో నీ దాసుడు ఎలాగ వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు మార్గంలో నీ దాసుడు ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకుని వెళ్ళడానికి సహాయం చేదేవా. ఎవని ద్వారా ఏ మాట ఎవరికి ప్రయోజనమో, సంఘము ఎలాగున దిద్దుకోవాలో, ఎలా కట్టబడాలో ఆ రీతిగా నీ దాసుని ద్వారా నువ్వు గొప్ప సందేశాలు వర్తమానాన్ని ఇచ్చి సంఘమును అభిషేకించి చివరి కాలంలో ఎత్తబడుటకు అవసరమైన గొప్ప సిద్ధపాటు ఇచ్చుదువుగాక. నీ దాసులు తిరిగి మరలా నాయనా తిరిగి వెళ్ళబోతా ఉన్నారు. ఇగో 4 సేవకులను బట్టి వందనాలు. వారి కుటుంబాలను దీవించండి, వారి భార్య పిల్లల్ని దీవించండి. అలాగనే ప్రస్తుత వారి సంఘాలు తిరిగి కొత్త పునాది వేసుకొని తిరిగి కొత్తగా నూతనత్వముతో నూతనమైన వాక్య ప్రత్యక్షత కలిగిన ఆయన లోతైన ప్రత్యక్షత కలిగి నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించి నేను గొప్ప చేదురుగా కదేమా వారి యొక్క సంఘములు పరిచర్యలన్నీ నూతనపరచండి, నూతనమైన కార్యం చేయండి దేవా. ఎలాగున వారు తొలిసారిగా మా మధ్యకు రావడం, ఓ తండ్రి ఇది ఎంతో దీవెనకరంగా వారికి ఉండును గాక. నీ దాసులతో కలిసి వెళుతున్నారు, మార్గములో తోడేయండి. ఆ బండి ముందు వెనుక మీరుండండి, ప్రక్కల మీరుండండి. నీ సన్నిధి వారితో ఉంచండి, వారి గృహాలకు చేర్చండి. నీ దాసుని చేర్చండి. ఆయనకి ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో వాటన్నిటి వెంబడి మీరు ఉండి జరిగించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.